హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అనేది తీసుకొచ్చింది. ఇది వచ్చేసి మనకైతే బోట్ 551 ANC హెడ్ ఫోన్స్ అనమాట. ఇవి సో వైర్లెస్ హెడ్ ఫోన్స్. సో బోట్ నుంచి తీసుకొచ్చారు, రీసెంట్గా లాంచ్ అయింది. సో కొత్త టెక్నాలజీ యూజ్ చేసి మనకైతే చాలా బాగా తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకైతే హైబ్రిడ్ ANC అనమాట. సో హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో దీంతో మనకైతే చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఎందుకంటే మనకి దీనిలో వచ్చేసి మనకైతే ఇయర్ కప్స్ ఉంటాయి కదా హెడ్ ఫోన్స్కి. సో దీనిలో మనకి హెడ్ ఫోన్స్ లోపల ఒక మైక్, బయట ఒక మైక్, అంటే రెండు ఇయర్ కప్స్కి టూ మైక్స్ అయితే ఇచ్చారనమాట. సో ఆ మైక్స్ నుంచి ఈ నాయిస్ తీసుకొని మనకి ఆ నాయిస్ క్యాన్సిలేషన్ చేసి మనకైతే ఎటువంటి నాయిస్ లేకుండా మంచి సౌండ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట దీని నుంచి. సో మనకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకైతే కొన్ని పెద్ద పెద్ద టాప్ అండ్ బ్రాండ్స్కి, లైక్ టాప్ అండ్ ఇయర్ ఫోన్స్కి అయితే ఉంటుంది ఈ యొక్క హైబ్రిడ్ ANC. సో బట్ మనకైతే దీంట్లోనే మనకి తీసుకొచ్చేసారు. ఇది వచ్చేసి మనకైతే మంచి తక్కువ ప్రైస్లో మనకైతే బోట్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకి జస్ట్ 2999. మనకైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో దీన్ని ఈరోజు అన్బాక్స్ చేసి దీనిలో ఉన్న ప్రోడక్ట్ ఎలా ఉంది అండ్ అలాగే దీనిలో ఉన్న కంటెంట్స్ ఏమి ఇచ్చారు అండ్ ఎలా పనిచేస్తుంది, వర్కింగ్ ఎలా ఉంది, సో ప్రతి ఒక్కటి వీడియోలో మనం చూసి ఎలా ఉందో చెప్పుకుందాం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో గైస్, బాక్స్ మీద చూసుకుంటే మనకైతే రాకర్స్ 551 ANC అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ బోట్ లోగో ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే పెద్ద హెడ్ ఫోన్స్. సో ఇవే హెడ్ ఫోన్స్ అనమాట, మనకి బ్లాక్ వేరియంట్. అలాగే మనకైతే సైడ్ చూసుకుంటే మనకైతే దీని ఫీచర్స్ చూసుకోవచ్చు. హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ అప్ టు 35 డెసిబుల్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకైతే ప్లేబ్యాక్ టైం వచ్చేసి 100 hours. సో సింగిల్ ఛార్జ్లో మనకైతే 100 hours ప్లేబ్యాక్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనకైతే 40 mm డ్రైవర్స్ తీసుకొచ్చారు. సో మనకి టాప్లో చూసుకుంటే ఇదే. అండ్ అలాగే మనకి సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు సౌండ్ దట్ మ్యాటర్స్. అండ్ అలాగే ఇంకో సైడ్ చూసుకుంటే మనకైతే దీని యొక్క హెడ్ ఫోన్స్ ఇమేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉంటుంది, చాలా ప్రీమియంగా అయితే ఉంది. సో చూసుకుంటే ఇక్కడ అండ్ అలాగే మనకైతే వెనకాల చూసుకుంటే మనకైతే డ్యూయల్ ఈక్వలైజేషన్ మోడ్స్ ఇచ్చారు. అలాగే మనకైతే ENX టెక్నాలజీ అయితే ఉంటుంది. సో ENX టెక్నాలజీ మీకు తెలుసు కదా. సో మనం కాల్ మాట్లాడేటప్పుడు మనకి అవతల వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి క్లారిటీ వాయిస్ అయితే వెళ్తుంది. అండ్ అలాగే అంబియంట్ మోడ్ కూడా ఉంది దీంట్లో. అలాగే అంబియంట్ మోడ్ అంటే మనకి సరౌండింగ్స్ మోడ్, అలాగే మనకి యాంటీ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది 2 మోడ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అలాగే మనకైతే ఇన్స్టాంట్ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది. సో వాయిస్ అసిస్టెంట్ కూడా మనకైతే దీంట్లో తీసుకొచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే ఇక్కడ ఛార్జర్ అడాప్టర్ వచ్చేసి 5 watts 2 amperes అయితే ఉంది. సో ఇవన్నీ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అంతే. మనకైతే ఇక్కడ చూసుకుంటే ప్రైస్ వచ్చేసి మనకైతే 7990 అయితే ఉంది. బట్ మనకైతే ఇది వచ్చేసి 2999 అయితే అవైలబుల్గా ఉంది. అండ్ మీరు ఇప్పుడు అయితే ఈ ప్రైస్ ఉంది, అండ్ తర్వాత మనకైతే పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మనమైతే దీన్ని ఇప్పుడు అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో చూసుకోవచ్చు మనకైతే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే బాక్స్ లోపల వచ్చేసి మనకైతే ఒక మాన్యువల్ లాంటిది ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం మనం అది ఓపెన్ చేసే ముందు. సో లోపల చూసుకుంటే మనకైతే ఒకటి బోట్ రాకర్స్ 551 ANC ఇది ఒక మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అండ్ ఇంకోటి చూసుకుంటే మనకు ఒకటి వాళ్ళ ఒక బ్రోచర్ లాంటిది, ఒక చిన్న బుక్ లాంటిది ఇచ్చారు. అండ్ అలాగే మనకైతే 1 year వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు, 1 year మ్యానుఫ్యాక్చరర్ వారంటీ. సో ఈ 3 అయితే ఇచ్చారనమాట. సో పక్కన పెట్టేద్దాం. అండ్ దీంట్లో మనమైతే ఇంకోటి చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకైతే ఛార్జర్ అనమాట, ఛార్జింగ్ కేబుల్. సో వచ్చేసి మనకైతే ఛార్జింగ్ కేబుల్ వచ్చేసి మనకైతే టైప్ C. సో చూసుకోవచ్చు టైప్ C పిన్తో అయితే వస్తుందన్నమాట. అండ్ కేబుల్ వచ్చేసి లెంత్ అయితే చిన్నగా ఉంది, కొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇదే మనకైతే హెడ్ ఫోన్స్ బోట్ రాకర్స్ 551 ANC. సో ఇటొకటి మనకి కవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకైతే ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఇవి కూడా మనం అయితే తీసేద్దాం. సో చూసుకోవచ్చు చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి అనమాట. సో చూసుకోవచ్చు బ్లాక్ కలర్ అనమాట మనకి ఇచ్చింది. సో బాగున్నాయి. అండ్ అలాగే లోపల చూసుకోవచ్చు మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండ్ అలాగే ఇది వచ్చేసి రైట్ సైడ్. అండ్ లోగో వచ్చేసి చాలా ప్రీమియంగా తీసుకొచ్చారు. చూసుకోవచ్చు ఇక్కడ చాలా మెరుస్తుంది, లైక్ బాగుంది. లైక్ ఇక్కడికి వెళ్ళినా కూడా మనం లైక్ ఏదైనా ట్రావెల్ చేసినప్పుడు కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో మనకి ఛార్జింగ్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. లైక్ సింగిల్ ఛార్జ్తో మనకైతే 100 hours ప్లేబ్యాక్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మనం ఒకసారి దీని మీద అయితే చూద్దాం. సో మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ యొక్క హెడ్ ఫోన్స్ మీద మనకైతే బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వచ్చేసి మనకైతే రైట్ సైడ్లో మనకి చూసుకుంటే మనకైతే పవర్ బటన్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకైతే ANC బటన్ అయితే ఉందన్నమాట. టైప్ C పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకైతే ప్లస్ అండ్ అలాగే మైనస్ బటన్స్, సో వాల్యూమ్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒకటి మైక్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మైక్ ఉంది అండ్ అలాగే లోపల ఇంకో మైక్ ఉంటుందని అయితే చెప్తున్నారు. సో దీంతో మనమైతే హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే పనిచేస్తుందంటే చెప్పుకోవచ్చు. సో ఇది కూడా అంతే, మనకైతే 2 మైక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకైతే మంచి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో మనమైతే వినొచ్చు పాటలు.
సో 10 మినిట్స్ ఛార్జ్తో మనం అయితే 10 అవర్స్ ప్లేబ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో కూల్, చాలా బాగుంది. అండ్ అలాగే మనకైతే ఇక్కడ హెడ్ ఇక్కడ పైన కూడా మనకైతే ఒకటి రబ్బర్ లాంటిది అయితే ఇవ్వడం జరిగింది. సో దీంతో స్పాంజ్ వచ్చేసి ఇది ఏంటంటే మనం హెడ్ మీద పెట్టుకున్నా కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, లైక్ ఏదైనా సరే బరువు మోసినట్టయితే ఉండదు. అండ్ అలాగే మనకైతే ఇది తెలుసు కదా మీకు, లైక్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి హెడ్ పెద్దగా ఉన్న వాళ్ళకి హెడ్ పెద్దది పెట్టుకోవచ్చు, అలాగే చిన్న హెడ్ ఉంటే చిన్న దగ్గర వేసుకోవచ్చు. సో గైస్ మనమైతే ఇప్పుడు మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసి అయితే చూద్దాం. సో బ్లూటూత్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో మనం ముందుగా మన హెడ్ ఫోన్స్ని అయితే టర్న్ ఆన్ అయితే చేద్దాం. సో బ్లూ కలర్లో అయితే మనకైతే బ్లింక్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే రాకర్స్ 551 ANC అని అయితే ఉంది. సో కనెక్ట్ అయితే చేస్తున్నా. సో కనెక్ట్ అయితే అయిపోయింది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు కనెక్టెడ్. సో మనమైతే కనెక్ట్ అయితే చేసేసాం. సో ఇప్పుడు మనమైతే టెస్ట్ అయితే చేద్దాం ఎలా ఉంది ఏంటనేది. సో గైస్ మనం అన్బాక్స్ అయితే చేసేసాం అండ్ అలాగే మనం దీని లోపల చూసుకున్నాం. సో ప్రతి ఒక్కటి బాగుంది అండ్ కనెక్టివిటీ కూడా ఈ విధంగా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో మన మొబైల్ ఫోన్కి అయితే కనెక్ట్ అయితే చేసేసాం. సో చూసుకోవచ్చు మీరు. అండ్ ఇప్పుడు ఒకసారి మనమైతే దీన్ని ప్లగిన్ అయితే చేసి చూద్దాం. మనం హెడ్ ఫోన్ మనమైతే ఒకసారి పెట్టుకొని చూద్దాం. సో దీనిలో మనకైతే 4 బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి పవర్ బటన్, ఒకటి ANC బటన్ అండ్ ఇంకో 2 అయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. సో దీనిలో మనం ఈ యాక్టివ్ నాయిస్ ఈ ANC బటన్ అయితే మనం ప్రెస్ చేస్తే మనకైతే ambient సౌండ్ అనేది వస్తుంది. సో ambient సౌండ్ ఏంటంటే మనకి దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ సౌండ్ ఏదైతే ఉందో సో అది మైక్ నుంచి రికార్డ్ చేసుకొని మనకి హెడ్ ఫోన్స్లో వినిపిస్తుంది అనమాట. లైక్ మనకి దగ్గర ఉన్న సౌండ్ వినపడడానికంటే ఇంకెక్కువనే వినపడుతుంది. సో దాంతో మనం ఏంటంటే సరౌండింగ్ సౌండ్ అయితే వినొచ్చు అనమాట ambient మోడ్లో. అలాగే మళ్ళీ మనం ఆ ANC బటన్ని మళ్ళీ మనం ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే మొత్తం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, మొత్తం నాయిస్ అయితే ఏది రాదు. సో మొత్తం క్లియర్ అయితే అయిపోతుంది. సో బయటది ఏమి వినపడదు, జస్ట్ ఏదో ఒక ఎంటీ రూమ్లో ఉన్నట్టు ఉంటుంది. సో ఏమి వినపడదు. సో సౌండ్ ప్లే చేస్తే సౌండ్ ఒకటి, లైక్ ఏదైనా సాంగ్ ప్లే చేస్తే సాంగ్ ఒకటే వినపడుతుంది అనమాట. సో ఆ విధంగా ఈ యొక్క ANC పనిచేస్తుంది. సో మనం ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూద్దాం. 2 hours later. సో సౌండ్ మాత్రం చాలా బాగుంది. లైక్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి సౌండ్ వచ్చేసి మనమైతే ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. సో వీటితో మనమైతే సౌండ్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే లైక్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అలాగే మనం ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే నెక్స్ట్ సౌండ్కి స్కిప్ అవుతుంది. అలాగే మనం ఈ డౌన్ బటన్ క్లిక్ చేసి పట్టుకుంటే బ్యాక్ సాంగ్ అయితే స్కిప్ అవుతుంది. సో ఈ విధంగా మనకైతే వర్కింగ్ అయితే బాగుంది. సో ఈ హెడ్ ఫోన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం 100% చాలా బాగుంది. ఈ యొక్క హైబ్రిడ్ టెక్నాలజీతో తీసుకొచ్చారు. అండ్ ఇందులో సాంగ్స్ అయినా కానివ్వండి, లైక్ ప్రతి ఒక్కటి బాగా ప్లే అవుతున్నాయి. ఎవరైనా సాంగ్స్ లవర్స్ ఉంటే పక్కా తీసుకోవచ్చు. లైక్ మంచి తక్కువ బడ్జెట్లో మనకి వీలైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో ఫైనల్గా ఈరోజు సౌండ్ చూసుకుంటే నాకైతే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ యొక్క బోట్ రాకర్స్ 551 ANC. సో మీరు పర్చేస్ చేసుకోవచ్చా బ్రో, పక్కా బాగుందా అంటే 100% బాగుందని అయితే చెప్తాను. సో సౌండ్ మాత్రం చాలా బాగా నేనైతే విన్నాను. సో నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే నేను సౌండ్ అయితే ప్లే చేసుకొని కూర్చొని నేనైతే విన్నాను. సో అన్ని విధాలుగా లైక్ దీనిలో బేస్ అయినా కానివ్వండి, లైక్ ఏదైనా కూడా చాలా బాగుంది. లైక్ దీనిలో ఉన్న వాయిస్ క్లారిటీ, సో మంచి క్లియర్ క్లారిటీతో సౌండ్ అయితే వస్తుందన్నమాట. సో ఈ బడ్జెట్లో నాకైతే చాలా బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. జస్ట్ మనకి 2999కే మనకి అవైలబుల్గా ఉంది. సో మీరు ఇప్పుడే పర్చేస్ చేసుకుంటే చేసుకోండి, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ 3500 వరకు పెంచే అవకాశం అయితే ఉంది ప్రైస్ అనేది. సో ఇంతవరకు ఇంటే మన వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అయితే పక్క లైక్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.